ఎంతో మంది ఏదో కళ్యాణం అంటే చేస్తున్నాము, కొబ్బరిల్లి పోతాం, ఐలేని పోతాం. మల్లన్న స్వామి గొడిబియ్యం పోసినా ఏది పోసినా అందరికి తెలియదు. ఇప్పుడు మల్లన్న కళ్యాణం మన కొబ్బరిల్లి పోతాం, ఐలేని పోతాం. మల్లన్న స్వామికి ఇద్దరు భార్యలు. ఇవి కొందరు ఏం చేస్తారు తెలియక ఒకటే చీర తీసుకుపోతారు, ఒకటే దోశ తీసుకొని పోతారు. మల్లన్న ఇద్దరు భార్యలు కాబట్టి మల్లన్నకు ఏ కొబ్బరిల్లువో ఐలేనువో ఓజలవో ఇంట్లో కళ్యాణం చేయి, కళ్యాణానికి ఇంకో దగ్గరికి మనం కళ్యాణానికి పోయి బియ్యం తీసుకుపోవాలన్నా మల్లన్నకు 2 చీరలు, ఒక జాకెట్ పీసు, చెల్ల 5 కిలోలు కానీ 2 కిలోన్నర కానీ ఆయన పెట్టి వస్త్రాలు అయితే కొబ్బరిల్లు పోయినా 2 చీరలు పెట్టి బియ్యం పోయాలి. ఎవరో ఏమైతే ఒకటే చీర పెట్టంటారు కానీ 2 పెట్టి పోయాలి. మల్లన్న స్వామికి నమ్మినోళ్లకు నమ్మినంత భగవంతుడు. మల్లన్న స్వామి మన ఇంటి లోపల ఉంటే కొంతమంది ఆదివారం కౌసులు, ఆదివారమే కాదు మల్లన్న పుట్టింది పుట్టుబుధారము, కోరింది ఆదివారం. ఆదివారం పాటించవచ్చు, ఆదివారం పాటించి చాలా బాగుంటది. ఆదివారం నీళ్ళు పడినోళ్ళు బుధవారం ఆ మల్లికార్జున స్వామికి పాలు పోసి పరమాన్నం పెట్టి మైషాచి పొగలేస్తే ఆ భగవంతుడు మనకు అనుకున్న పని చేస్తాడు. పిల్లలు కాని వాళ్ళు ఉంటారు అనుకో, మన కొమ్మరేలు పోయి సత్యవారాలల్లా ఒక తొట్టెలు కట్టినట్టయితే మనకు సంతానం అవుతుంది. కళ్యాణం కాని వాళ్ళైతే 2 భాషికాలు ఇంట్లో సత్యవార్త సోమత లేకుంటే ఆ గగరేంచటం 2 భాషికాలు కొట్టి భగవంతా నీ భారం అనుకో, నీకు భాషిక బలం ఖచ్చితంగా అవుతుంది. ఇల్లు లేదు వారికి మనకి ఇల్లు కావాలంటే ఓ ఎండి బొమ్మ కానీ నీ సోమత ఉన్నంత ఆ ఎండి బొమ్మ తీసుకుపోయి గగరేం చెట్టు కట్టి స్వామిని నాకు ఇల్లు కలిగితే అందరు ఏమనుకుంటారంటే మల్లన్న స్వామి దేవుడు వస్తేనే కళ్యాణం చేసుకోవాలనుకుంటారు. దేవుడికి కళ్యాణానికి సంబంధం లేదు. ఈ ఎర్రగొల్లలో చేసుకోవాలి, ఆ కులం ఈ కులం అనేది లేదు. వీడికి వచ్చిన ఒకళ్ళు స్వామి మేము మంచిగా ఇది మా కళ్యాణం చేసుకుంటే చేసుకోవచ్చు. దేవుడు వస్తేనే కళ్యాణం చేసేది అనేది వెళ్ళలేదు. మన భక్తి శ్రద్ధలతోని పూజ చేస్తే మనకు భగవంతుడు అనేది ఉంటాడు. దేవుడు వస్తేనే పండుగ చేసేది అనేది కాదు, దేవుడు రాకుండా పండుగ చేసుకోవచ్చు. కొందరికి వంతన ఉంటుంది అంటారు, దేవునికి ఎక్కడ వంతన? మనకు మంచిగా అయిందా చేసుకోవచ్చు. కళ్యాణం అయినాక ఆ మల్లన్న స్వామి పటం మీద అస్సాలు వేస్తారు. అందరికి ఏం తెలుసు, వేస్తే తినొద్దు అంటే దేవుడు వస్తున్న ఒకటి పాటించాలి. ఒకటి ఏంటి, సావు కాడ, సమృత కాడ, పురుడు కాడ తినొద్దు. నువ్వు అన్నిటి కాడ తింటావా? అన్నిటి కాడ తింటానికి వేసుకోవచ్చు. ఏకారాశి అంటే అన్నిటి కాడ తింటామని వేసుకోవచ్చు. అది వేసుకుంటే ఎందుకు వేసుకుంటామంటే మన ఇంటి లోపల మన శరీరం లోపల ఏదైనా దరిద్రము ఏదైనా ఉన్నా కానీ స్వామి మీద ప్రమాణం చేసినట్టు ఆ భగవంతుడు పటం మీద పెట్టినాం కాబట్టి ఆయన వచ్చిపోయినందుకు మనం అస్సాలు వేస్తే మన దరిద్రము మన కష్టాలన్నీ దూరం అవుతాయి. అందుకోసం పటంలో అస్సాలు వేస్తారు. ఆ అస్సాలు ఎవరంటే వాళ్ళు వేయద్దు, కళ్యాణం చేసిన వాళ్ళు వేయాలి, ఇంట్లో పాలోళ్ళు కానీ మనం నిలబెట్టుకున్న వాళ్ళే వేయాలి. అస్సాలు అనేది తింటమే వేయచ్చు, తినకుండా వేయచ్చు. దేవుడు వస్తువులను పాటించాలి. రానోళ్ళు స్వామి అన్నిటి కాడ తింటాం అనేది వేస్తే ఏకాదశి అంటే అన్నిటి కాడ తినచ్చు. నీకు భక్తి ఉన్నది, భక్తితో అన్ని మంచిగా జరుగుతాయి. కాబట్టి ఏదో కళ్యాణం అయిపోయింది, ఒగ్గోళ్ళు వచ్చారు, పని చేసిపోయారు అనేది కాదు. నిష్ట నియమతతో చేయి, అన్ని మంచి జరుగుతాయి. ఈ పోల్దారము ఎవరు వేసుకోవాలి? ఇంట్లో ఆరోగ్యం బాగలేని వాళ్ళు వేసుకుంటారు, పెళ్లి కాని వాళ్ళు వేసుకోవచ్చు, పిల్లలు కాని వాళ్ళు వేసుకుంటే వాళ్ళకు సంతానం అవుతుంది. ఆ పోల్దారం వేసుకున్నాక ఓ 5 రోజులు మనం పెయి మీద వేసుకున్నాక 5 రోజులకు పూర్తి ఆ చెట్టు కన్నా కట్టుకోవచ్చు, ఇంటి కన్నా కట్టుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే ప్రతి ఒక్క దాంట్లో బాపనోళ్ళు ప్రతి ఒక్క పూజ కోసం ఉంటుంది కానీ మన ఒక్క పూజ కోసం అసలు ఉండదు. ఏదో కళ్యాణం చేసినాం, ఏదో అయిపోయింది, ఏదో కథ చెప్పారు, రామరామ అన్నారు అనేది కాదు. ఏదైనా నిష్ట నియమత పద్ధతి అన్ని చేస్తేనే ఈనాడు మనం సృష్టి చేసింది కాదు. ఆ భగవంతుడు మల్లన్న స్వామి ఒగ్గు వాళ్ళకు దివనార్థి పెట్టినందుకే వీళ్ళు ఒగ్గు పూజ ఒగ్గు పని అందరూ వేయలేదు. కాబట్టి మనం భక్తితో చేయి, నీకు భాగ్యం కలుగుతుంది. నువ్వు ₹1 పెట్టి పని చేసిన తెల్లారి మనకు అన్నం దొరకదు. భగవంతుడు కృప చూపిస్తాడు, మనం కష్టం చేయాలి. వింటున్నా? ఈ దేవుడు వచ్చిన వాళ్ళవి ఏదో ఊగినమంటే కాదు, కొన్ని నియమాలు ఉంటాయి. దేవుడు స్నానంకాయ తినొద్దు, పొట్లకాయ తినొద్దు, కొన్ని పాటిస్తే భగవంతుడు అనేది వాక్శుద్ధి ఉంటుంది. మనం ఎవరికన్నా మనం చెప్పినామో అది ఫలిపిస్తుంది. కడుపుండ తిని దేవుడా అని వస్తే ఏది రాదు. సరేనా? జేబలో కొమ్మరెల్లి మల్లన్నాకి, ఐలేని మల్లన్నాకి, ఓజన